హాయ్ అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఈ యొక్క ఫ్యామిలీ రిలేషన్ అనేది అది చాలా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకోకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ఫ్యామిలీ కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కొత్తగా పెళ్ళైనప్పుడు ఒకరి గురించి ఒకరికి ఎవరికి ఏం సరిగా తెలియదు. అట్లని చెప్పేసి అన్నీ ఎవరు ఏం చెప్పరు కూడా. కాకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ గురించి ఏంటా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ భార్యాభర్తలు, ఇప్పుడు అమ్మాయి యొక్క తల్లిదండ్రుల గురించి అమ్మాయికి తెలుసు, వాళ్ళ కుటుంబం గురించి అమ్మాయికి తెలుసు. అబ్బాయి యొక్క తల్లిదండ్రుల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అబ్బాయికి తెలుసు. కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ గురించి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరినొకరు డిస్కషన్ చేసుకొని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు అలా అనుకోవట్లేదు, వీళ్ళు ఇలా అనుకోవట్లేదు, మనం రాంగ్గా అనుకోకూడదు అనేది మనము చెప్పి ముందుకు వెళ్ళాలి. ఇంకొకటి, ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు ఫస్ట్ వినాలి. వింటేనే కదా తెలిసేది. ఊకే తొందరపడిపోయి ఏదో చేసేసి ఫ్యామిలీస్ గొడవలు అయిపోతుంది. అందుకే చాలామంది డివోర్స్ అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన కొద్ది రోజులకే, లేదంటే 2-3 ఇయర్స్కే, లేదంటే 1 ఇయర్కే, 6 మంత్స్కే, 2 మంత్స్కే, 3 మంత్స్కే. ఏంటంటే ఇప్పుడు వేరే ఫ్యామిలీస్ కలుస్తున్నప్పుడు వాళ్ళకి వేరే ఉద్దేశాలు, వేరే అండర్స్టాండింగ్ అనేది అంత తొందరగా రాదు. అంతెందుకు, అన్నదమ్ముళ్ళు ఒకరొకరు అర్థం చేసుకోవాలంటేనే అంత ఈజీ కాదు. అక్క చెల్లెలైనా, అన్న చెల్లెలైనా, తమ్ముడు అక్క అయినా, ఎవరైనా కానీ మనిషిని అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనిషి యొక్క బిహేవియర్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతారా అన్న విషయము మనకే తెలియదు, ఎవరికి వాళ్ళకు కూడా తెలియదు. ఆ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీలో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోండి. అమ్మాయి కొత్తగా ఒక ఇంటికి వస్తుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ అమ్మాయిని అర్థం చేసుకోవడం, ఇలా అమ్మ, అలా అమ్మ అని, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, నువ్వేమనుకుంటున్నావు, ఇలా మాట్లాడి అలా ముందుకు తీసుకెళ్ళాలి. అబ్బాయి అయినా అంతే. అబ్బాయి అయినా మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయికి విషయాలు చెప్పాలి. ఫ్యామిలీ వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు, నువ్వు అర్థం చేసుకోవాలి, ముందుకెళ్ళాలి, జాగ్రత్తగా ఉండు, ఏదైనా ఉంటే పట్టించుకోవద్దు, ఇలా ఫస్ట్ మాట్లాడుకోవాలి. అంతేగాని తొందరపడిపోయి మీకు మాకు సరిపోదు, మేము సెట్ కాము, ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఫ్యామిలీస్ ఎప్పుడు సెట్ అవుతాయండి? మనుషులు ఇంకా ఆ బాధలోనే, ఆ కృంగుదలలోనే ఉండిపోతే ఎప్పుడు సంతోషంగా ఉంటారు?